అలా కాకుండా గతంలో ఏదన్నా ఒక యాక్షన్, ఒక పని ప్రారంభమై గతంలో ఇంకొక పాయింట్ వరకు ఆ మధ్యకాలంలో జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దేనికి వాడతాం? టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ విల్ బి కంటిన్యూయింగ్ అప్ టు సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఈ పాయింట్స్ బేస్ చేసుకొని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పాలి. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇప్పుడు నౌ. అలా కాకుండా ఈరోజు 20th అనుకోండి, నేను 20 రోజులుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? పాస్ట్ పాయింట్లో మే 1 స్టార్ట్ అయింది. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? మే 1 స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? 20th 21 21 ఈరోజు 21. 21 రోజులుగా మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం. సో ఇట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. అయిపోయిన క్లాసులు అవలా ఇంకా జరుగుతున్నాయి. సో టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఆర్ గోయింగ్ ఆన్. ఇలాంటి వాటిని మనం ఎలా చెప్తాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్లో చెప్తాం. అంటే హ్యావ్, హ్యాజ్ ఈ రెండిట్లో ఒకటి తీసుకొని సబ్జెక్ట్ బట్టి బీను V4 యాడ్ చేసి చెప్తాం. ఇప్పుడు చెప్పండి, నేను ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 21 days. మళ్ళీ చెప్పండి ఒకసారి. మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 21 days. మై ఫ్రెండ్స్ we our friend our friends you she has he they సో హ్యావ్, హ్యాజ్ ఈ రెండిట్లో సబ్జెక్ట్ని బట్టి వాడతాం. మిగతాదంతా స్ట్రక్చర్ సేమ్. కాకపోతే ఈ టెన్స్లో ఎందుకు చెప్పాలంటే యూజేజ్ మీకు తెలిసి ఉండాలి. ఏంటి ఆ యూజేజ్? టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ ప్రజెంట్లో కూడా జరుగుతూ ఉంటుందని చెప్పడానికి. ఓకే, మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ కదా. ఇక్కడ హ్యావ్ బదులు ఏం రావాలి? హ్యాడ్ బీన్ V4 రావాలి ఇక్కడ. ఇది ఎలా ఉపయోగిస్తాము అంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. ఈ 3 టెన్స్కి పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అయింది. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ హ్యాడ్ బీన్ కంటిన్యూయింగ్ అప్ టు అనదర్ పాయింట్ ఇన్ ద పాస్ట్. అర్థమైందా? ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్, ఈ రెండింటి మధ్య జరుగుతూ ఉంది, కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. సో ఈ పాయింట్ మనం ఒక డేట్ తీసుకుందాం, 15th అనుకుందాం. 15th మే. లెర్నింగ్ ఇంగ్లీష్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1st మే స్టార్ట్ అయింది, పాస్ట్లో స్టార్ట్ అయింది. అండ్ అప్ టు 15th జరుగుతూ ఉందని చెప్పాలి. ఈ మధ్య పీరియడ్ జరుగుతుందని చెప్పడానికి మనం అంటే ఇప్పుడు 15 days అనుకోవచ్చు కదా. 15th అంటే 15 days. అప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 days బై మే 15th. అంతే కదా. మే 15th ఎన్ని రోజులైంది ఇంగ్లీష్ నేర్చుకోవటం? 15 days అయింది. సో ఇప్పుడు మనం ఐ హ్యావ్ అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే పాస్ట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటి ఆ పాస్ట్ పాయింట్ అంటే మే 15th, బికాస్ టుడే ఈజ్ మే 21st. ఒక పాస్ట్ పాయింట్ వరకు కంటిన్యూ అయ్యింది అని చెప్పడానికి. ఓకేనా? చెప్తారా? రెడీ? ఐతో చెప్పండి ఒకసారి. 15 days by May 15th. 15 days by May 15th. We you
ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసారా? సబ్జెక్ట్ ఏమైనా మారుతుందా? సబ్జెక్ట్ మారుతుంది, కానీ హెల్పింగ్ వర్బ్ అంటే హ్యాడ్ మాత్రం మారట్లేదు, అన్నిటికీ సేమ్. ఓకేనా? హీ, ఇప్పుడు అర్థమైందా? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్, ప్రజెంట్లో కూడా జరుగుతూ ఉందని చెప్పడం కోసం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి పాస్ట్ ఏంటి? టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు సమ్ పాయింట్ ఇన్ ద పాస్ట్. రెండు పాస్ట్ పాయింట్లు ఉంటాయి ఇక్కడ. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ చూసారా, ఇది దీన్ని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎందుకు వాడతామంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్, అగైన్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ విల్ బీ కంటిన్యూడ్ అప్ టు సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు ప్రజెంట్ ఉంది కదా 21st, ఇది కూడా దాటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మే 30 అనుకుందాం, మే 30th. ఓకేనా? సో మే 30th మొత్తం ఎన్ని డేస్ అవుతాయి? అప్పుడు 30 డేస్ అవుతాయి. ఇప్పుడు చూడండి, పాస్ట్లో స్టార్ట్ అయిన ఒక యాక్షను ఒక పాస్ట్ పాయింట్ని దాటుకుంది, ఇంకో ప్రజెంట్ పాయింట్ని దాటుకొని ముందుకి ఫ్యూచర్కి వెళ్తుంది. ఇక్కడ దాకా జరుగుతుంది అని చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించాలి. స్ట్రక్చర్ ఏంటి? విల్ ఆర్ షాల్ ఉంటుంది, తర్వాత హ్యావ్ బీన్ ప్లస్ V4 అంటే ఏంటి? V1 ప్లస్ ING. ఓకే, ఇప్పుడు ఎలా చెప్పాలి? ఐ షల్, ఐ వీక్ షల్ కదా, ఐ షల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 30 days బై మే 30. బై మే 30 మే 30. మీరు చెప్పండి ఒకసారి ఐతో. నవ్య నిద్రపోతున్నాం, షల్ మిస్ అయ్యారు కొంతమంది, ఒకసారి ఐ షల్తో చెప్పాలి. ఓకేనా? రెడీ? 1 2 3 ఐ. We shall. వెరీ గుడ్. యూ, ఇక్కడ ఏం రావాలి? విల్ రావాలి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. సో ఇంకే సబ్జెక్ట్ తీసుకున్నా స్ట్రక్చర్ మారదు. విల్ హ్యావ్ బీన్ V4 వచ్చేస్తుంది. ఒక మారేది ఏ టెన్స్లో? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాజ్ మారుతాయి సబ్జెక్ట్ బట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీ నోట్బుక్లో ఎగ్జాంపుల్ 3 ఎగ్జాంపుల్ రాయండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా రాస్తారు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా రాస్తారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా రాస్తారు. 1 2 3 నెంబర్స్ వేసి మీ ఓన్గా రాయండి ఐతో. సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అది 3 టెన్స్లో రాసి ఉంచండి, నేను చెక్ చేస్తా. మీరు క్లాస్ విన్నారో లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. స్టార్ట్. రాయండి. ఐ, ఎగ్జాంపుల్స్ రండి. స్టార్ట్ చేయి. విన్నావా క్లాసు? విన్నావా లేదా? ఆలోచిస్తున్నాను. రైట్. హెడ్డింగ్స్ ఏం పెట్టద్దు. 1 2 3 నెంబర్ ఏంటి? 1 అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, 2 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, 3 అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నాకు అర్థమైపోద్ది. నంబర్ చేసి రాయండి. ఎగ్జాంపుల్ 3 టెన్స్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన ఎగ్జాంపుల్. ఓకే, నంబర్ 1 వచ్చేసి చెప్పండి. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 21 days. అది అయిపోయింది. నెక్స్ట్
పాస్ట్ పాయింట్ ఉంది చూడండి, అక్కడ ఏ బి ఉంది చూడండి, బి వరకు చెప్పాలి. బి పాయింట్ ఉంది అక్కడ, ఒకసారి చూసుకోండి బోర్డు మీద. ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 days by May 15. By May 15, 2025. ఇయర్ కూడా మెన్షన్ చేయండి. బై మే 15 బై 2025. 2 ఎగ్జాంపుల్స్ అయిపోయాయి. 3వ ఎగ్జాంపుల్. ఎస్, రాయను, లెట్ దెమ్ రైట్. ఐ షల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 30 days బై May 30, 2025. రాస్తున్నావా? రైట్. 3 ఎగ్జాంపుల్స్ కరెక్ట్ రాశారా? ఎంతమంది ఓన్గా రాశారు నేను చెప్పకముందే? ఓకే, గుడ్. ఇంకా కొంతమంది ఉన్నారా బ్లాంక్ ఫేసెస్? రైట్, నేర్చుకోవాలి ఫాస్ట్గా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఓన్గా చెప్తాను, మీరు రాయండి. మేము అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? వీ కదా. మేము 5 సంవత్సరాలుగా గుంటూరులో నివసిస్తూ ఉన్నాము. నివసించడానికి ఇంగ్లీష్లో ఏమంటాం? లివింగ్ అంటాం. రాయండి. మేము అంటే వీ. వీ పక్కన ఏమొస్తుంది? హ్యాజ్ ఆ, హ్యావా? ఓకే, 1 2 3 రాయాలి దీనికి కూడా. ఫస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేసి. వీ హ్యావ్ బీన్ లివింగ్, ఎక్కడ? వేర్? ఇన్ గుంటూరు. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు. ఎన్ని ఇయర్స్? 5 years. సో ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం. ఆ రెండింటి డిఫరెన్స్ నేను చెప్తాను తర్వాత. ఓకే, వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు ఫర్ 5 years. రాశారా? ఇప్పుడు పాస్ట్ టెన్స్ ఎలా రాస్తారంటే 2024 సంవత్సరానికి, 2024 2024కి మేము గుంటూరులో నివసించడం మొదలుపెట్టి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇయర్ అయితే 5 years అని రాశారు కదా, అది లాస్ట్ ఇయర్కి అయితే ఎన్ని సంవత్సరాలు? 4 years. దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఎవరు చెప్తారు? We had been living in Guntur for 4 years by 2024. Very good. Give her a big round of applause. Right. Answer and మీరు కూడా. We had been living in Guntur. We had been living in Guntur for 4 years by 2024. 4 years by 2024. సో 2025కి 5 years, 2024కి 4 years, 2026కి 6 years. సో 2026కి అప్లై చేసి, అంటే ఫ్యూచర్ ఇయర్కి అప్లై చేసి మనం రాయాలి. దాన్ని ఏ టెన్స్ అంటాం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రాయండి. మేము గుంటూరులో నివసించడం మొదలుపెట్టి 2026 సంవత్సరానికి 6 సంవత్సరాలు అని రాయాలి. ఎవరు చెప్తారు ఆన్సర్? నువ్వు చెప్తారు. We have been living in Guntur for 6 years by 2026. ఎవరు చెప్తారు? ఏం మిస్ అయ్యాడు? ఆన్సర్ చెప్పాడు, ఒకటి మిస్ అయ్యాడు. ఏంటది? షల్. రాయండి. వీ షల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూర్ ఫర్ 6 years by 2026. ఓకే, కంప్లీటెడ్. Next, now open your material. Open your material. Page number present perfect continuous tense open చేయండి ఒకసారి. 51 ఓపెన్ చేయండి. Syntax. ఓకే, యూజెస్. ఇప్పుడు యూజెస్ చదవండి, అర్థమైంది.
సూపర్. అర్థమైంది కదా ఇప్పుడు? అంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఎగ్జాంపుల్ చెప్పండి ఒకసారి. క్లూ వర్డ్స్ ఉన్నాయా? క్లూ వర్డ్స్ చెప్పండి. హౌ లాంగ్. హౌ లాంగ్ అనేది దేనికి ఉపయోగిస్తాం? క్వశ్చన్ అడగటానికి. సో హౌ లాంగ్ ఇప్పుడు ఫస్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ రాశారు కదా, దాని క్వశ్చన్ చెప్పండి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఆన్సర్ చెప్పండి. ఐ హ్యావ్ బీన్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 21 days. క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది కదా, రైట్. ఇది ఈ హౌ లాంగ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్లూ వర్డ్స్ ఉన్నాయి ఇంకా. సిన్స్, ఫర్ అని చూడండి ఒకసారి. సిన్స్, పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ టైం కానీ సిన్స్ 10 o'clock అంటే టైం. తర్వాత సిన్స్ 2017 ఇయర్స్ కానీ మంత్స్ కానీ వీక్స్ కానీ మనం ఉపయోగిస్తాం. సండే, మండే, జనవరి, ఫిబ్రవరి, 2021, 22 ఇలా ఇయర్స్కి, మంత్స్కి, వీక్స్కి మనం సిన్స్ వాడతాం. టైంకి కూడా. ఓకేనా? ఫర్ ఎందుకు వాడతాం? పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరేషన్కి. చూడండి ఒకసారి. ఫర్ 1 hour, 10 days, 10 weeks, 10 months, 10 years అట్లా 10 decades పీరియడ్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తాం. ఓకేనా? డిఫరెన్స్ ఒకసారి చెప్తా, జాగ్రత్త చూడండి. ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ ఇదొక్కటే ఉంటే సిన్స్. అలా కాకుండా స్టార్టింగ్ పాయింట్ ఒక ఎండింగ్ పాయింట్ ఉండి మధ్యలో డ్యూరేషన్ కనుక ఉంటే అది 2 seconds అయినా కావచ్చు, డ్యూరేషన్ అంటాం. ఇది ఉంటే ఫర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీషు టెన్సెస్ హాఫ్ అన్ అవర్ నుంచి నేర్చుకుంటున్నా అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టెన్సెస్ ఫర్ హాఫ్ అన్ అవర్ అంటే డ్యూరేషన్ ఎంత? ఫస్ట్ మినిట్ దగ్గర నుంచి 30th minute వరకు, 1 నుంచి 30 మధ్యలో డ్యూరేషన్ ఉంది కదా. సో హాఫ్ అన్ అవర్కి ఏం వాడాలి మనం? ఫర్రా, సిన్సా? ఫర్. అలా కాకుండా నేను ఇంగ్లీషు 8 గంటల నుంచి 8:30 నుంచి నేర్చుకుంటున్నా. 8:30 అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే ఉంది. స్టార్టింగ్ పాయింట్ ఒకటే ఉంది కాబట్టి ఏం చెప్పాలి మనం? సిన్స్. సిన్స్ 8:30. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 8:30. అర్థమైందా? మేము గుంటూరులో, మేము అంటే మేము గుంటూరులో 5 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. చెప్పండి. ఎందుకు ఫర్వాడారంటే ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి 5th year వరకు డ్యూరేషన్ ఉంది, మధ్యలో 5 years డ్యూరేషన్ ఉంది కాబట్టి ఫర్వాడ్. అలా కాకుండా నేను 5 years వెనక్కి వెళ్ళి 2020 అని చెప్పా. ఇప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్. ఆన్సర్ చెప్పండి. సిన్స్ 2020. సిన్స్ 2020. అర్థమైందా డిఫరెన్స్? పాయింట్ ఆఫ్ టైం అంటే అది, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇది, డ్యూరేషన్. రైట్. బేస్ ఎగ్జాంపుల్ చెప్పండి ఒకసారి. రైట్. ఓకే. ఎగ్జాంపుల్ విత్ ఐ. పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్. ఐ హ్యావంట్. హ్యావంట్ ఒకసారి చెప్పండి. హ్యావంట్. ఓకే. నెక్స్ట్ ఈ పాజిటివ్ ఇంట్రాగేషన్. నెగిటివ్ ఇంట్రాగేషన్. నెగిటివ్ ఇంట్రాగేషన్ ఫుల్ ఫామ్. ఇప్పుడు నేనేం హెడ్డింగ్స్ చెప్పను, హెడ్డింగ్స్ మీకు అర్థమైనాయి కాబట్టి ఫస్ట్ 1 నుంచి 5th one వరకు మీరే ఆర్డర్లో స్లోగా విత్ బ్యూటిఫుల్ సౌండింగ్ అనేది బాగుండాలి. అర్థమైందా? ఇక్కడ నోట్లోంచి రాకూడదు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, స్టమక్ ఇక్కడ నుంచి రావాలి. ఓకేనా? వర్డ్ ఒక్కొక్కటి స్పష్టంగా పలకండి. ఐ హ్యావ్ బీన్ అంటే ఇంత స్లో అని కాదు, అలా వర్డ్ డిక్షన్ అలా ఉండాలి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. ఎవరు రావట్? నెక్స్ట్ కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ ఐ. రెడీ? క్వశ్చన్ అడిగితే చెప్తారా? హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్ మీ చాయిస్ కదా. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? సో ఇదే ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చెప్తాం.
హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 21 days? ఆన్సర్ చెప్పండి. ఎస్ ఐ హ్యావ్. అది షార్ట్ ఫామ్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ తమిళ్ ఫర్ 21 days? నేర్చుకోవట్లేదు కాబట్టి ఇలా ఆన్సర్ చెప్తాం. నెగిటివ్ క్వశ్చన్. హ్యావెంట్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 21 days? జనరల్గా ఇది ఆన్సర్ కాదు కదా. నేను ఇక్కడ ఏం చేయాలి? ఇంగ్లీష్ తీసేసి తమిళ్ పెట్టాలి కదా. ఇప్పుడు చెప్పండి. హ్యావెంట్ యూ బీన్ లెర్నింగ్ తమిళ్ ఫర్ 21 days? నెక్స్ట్, హ్యావెంట్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 21 days? ఇప్పుడు నో చెప్పి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ అని చెప్తున్నాం. ఓకే, ఇది కాన్వర్జేషన్ అనేది రావాలి. ఎస్తో రావాలి, నోతో రావాలి, పాజిటివ్ రావాలి, నెగిటివ్ రావాలి. దిస్ ఇస్ వాట్. నెక్స్ట్, థర్డ్ పర్సన్ గురించి. హ్యాజ్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? హ్యాజ్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇప్పుడు నెగిటివ్. హ్యాజంట్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇంకొక ఆన్సర్. హ్యాజంట్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? హీ హ్యాస్ బీన్ లెర్నింగ్. ఓకే, రైట్. ఇప్పుడు బ్లాంక్స్ ఉంటాయి, రాసేయండి. రాయండి, మిస్టేక్ పడుతుంది, టైపింగ్ ఎర్రర్. బ్లాంక్స్ ఉంటాయి. సబ్జెక్ట్ని బట్టి హ్యాజా హ్యావా అనేది డిసైడ్ చేసి బీను V4 రాయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చే వాళ్ళు మాత్రం రఫ్ ఆడేస్తున్నారు. 2 times వింటున్నారు కదా, ఫటాఫట్ రాసేస్తున్నారు. కూర్చో, కూర్చో. కాళ్ళ నొప్పులు పడుతుంది, అర్థమైంది. ఏంటమ్మా? వాటర్కి V4, వాటరింగే. ఎన్ని బ్లాంక్స్? 5ఏనా? ఓకే, ఫస్ట్ ఆన్సర్ హ్యాస్ బీన్ డాన్సింగ్. నెక్స్ట్, ఏ సింగులర్? హ్యాజే కదా. త్రిపుర హ్యాస్ బీన్ సింగులర్. సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది అక్కడ. ఫ్లోర్లో అయితే హ్యావ్ వస్తుంది. నెక్స్ట్, ఓన్లీ ఆన్సర్ చెప్పండి. బ్లాంక్ ఉన్న ఆన్సర్ చెప్పండి. హ్యావ్ బీన్ ప్లేయింగ్, హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీసింగ్కి PRACTISING. సి కాదు అక్కడ. నెక్స్ట్, హ్యావ్ బీన్ బిల్డింగ్, హ్యావ్ బీన్ వాటరింగ్. ద బాయ్స్ అన్న కదా, హ్యావ్ బీన్. అపాస్ట్రఫీ కాదు, అది ప్రింటింగ్ ఎర్రర్. హ్యావ్ బీన్ యాజ్ రాస్తుంది. యాజ్ రాస్తుంది. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకసారి నేనేం చెప్పను ఇంకా. పాస్ట్ ఫ్యూచరు 5 నిమిషాలు కంప్లీట్ చేసి పడండి పక్కన. చూడండి ఒకసారి అన్ని బ్లాంక్స్.
బ్లాంక్స్ రాసేయండి, పాస్ట్ ఫ్యూచర్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. యూజేజీ, క్లూ వర్డ్స్ అవి కూడా ఒకసారి చూడండి. యూజేజీ, క్లూ వర్డ్స్, ఎగ్జాంపుల్స్, కాన్వర్జేషన్స్ అన్నీ చెక్ చేసి అప్పుడు ఆన్సర్స్ రాయండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాయండి ఫస్ట్. స్ట్రక్చర్, యూజేజ్, క్లూ వర్డ్స్, బేస్ ఎగ్జాంపుల్, ఐ ఎగ్జాంపుల్స్, కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ ఐ, కాన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ ఐ అబౌట్ థర్డ్, నెక్స్ట్ బ్లాంక్స్. ఆర్డర్లో చూడండి. డైరెక్ట్ రాసేస్తున్నా. ఏంటి ఈరోజు మీ ఫ్రెండ్ రాలేదు? పెళ్ళికి వెళ్ళిందా? పెళ్ళి అమ్మేది వేరే వాళ్ళు అమ్మాయి చెప్పి సగం మిగులుతుంది. అయ్యే పెళ్ళి ఒకటి అర్థమైంది. ఏందో అంటుంది లోపల చిన్నగా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటెస్టెంట్స్ ఒకళ్ళు చదవాలి. ఎవరు చదువుతారు? చదువు వరుసన నువ్వు చదువుతుండు, వాళ్ళు రాస్తూ వింటూ ఉంటారు. చదువుకుంటూ వెళ్ళిపో, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సింటాక్స్ దగ్గర నుంచి వరుసన చదువుకుంటూ వెళ్ళిపో. Past perfect continuous tense. Syntax. Subject plus had been plus V4 plus object. Usage. To express an action that started in the past and had been in progress up to sometimes in the past. Clue words. When plus since or for. Example. She had been waiting for me for 2 hours when I reached there. Example. I had been learning English. I hadn't been learning English. Had I been learning English? Hadn't I been learning English? Had I not been learning English? Conversation between you and I. Had you been learning English? Positive statement. Yes, I had been learning English. Yes, I had been. Negative statement. No, I hadn't been learning English. No, I hadn't been. Hadn't you been learning English? Yes, I hadn't been learning English. Yes, I had been. No, I had been learning English. No, I had been. Conversation between you and I about third person. Had he been learning English? Yes, he had been learning English. Yes, he had been. No, he hadn't been learning English. No, he hadn't been. Hadn't he been learning English? Yes, he hadn't been learning English. Yes, he hadn't been. No, he had been learning English. No, he had been. ఏది చెప్పింది? ఇప్పుడు నేనే చెప్పాలి. చెప్పు. ఇప్పుడేం చెప్పాలి? ఏ చెప్పు, బ్లాంక్స్ కూడా ఇప్పుడే చెప్పాలి. Fill in the blanks. First answer. Had been working. చెప్పు. Second answer. Had been living. Third answer. Had been raining. Fourth answer. Had been riding. Fifth answer. Had been trying. Fourth one had been riding. రైడింగ్ ట్రైనింగ్. Future perfect continuous tense. పేజ్ నెంబర్ Page number 61. Syntax. Subject plus will or shall plus have been plus V4 plus object. Uses. To express an action that started in the past and will have been in progress over a
period of time in the future. Clue words. V1 plus since for. Example. He will have been going to school for 2 years by tomorrow. Positive statement. I shall have been learning English. Negative statement. I shan't have been learning English. Positive interrogation. Shall have been learning English. Negative interrogation. Shan't I have been learning English? Negative interrogation. Shall I not have been learning English? Conversation between you and I. Will have been learning English? Yes, I will have been learning English. Yes, I will have been. Will you have been learning English? Yes, I won't have been learning English. No, I won't learning. No, I won't have been. Won't you have been learning English? Yes, I won't have been learning English. Yes, I won't have been. Won't you have been learning English? No, I will have been learning English. No, I will have been. Conversation between you and me about third person. Will he have been learning English? Yes, he will have been learning English. Yes, he will have been. Will he have been learning English? No, he won't have been learning English. No, he won't have been. Won't he have been learning English? Yes, she won't have been learning English. Yes, he won't have been learning. Won't he have been learning English? No, he will have been learning English. No, he will have been. Fill in the blanks. Will have been working, will have been traveling, will have been living, shall have been teaching, will have been playing. Thank you. సో మీ అందరికి ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ ఏంటంటే టెన్సెస్ అన్నీ మీకు కవర్ అయిపోయాయి కాబట్టి ఒక సెంటెన్స్ చెప్తాను నేను 1 చెప్తా మిగతా 11 సెంటెన్సెస్ ఎవరైనా చెప్పొచ్చు ఎవరు ఫస్ట్ హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళు ఓకేనా నేను ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ చెప్తాను తర్వాత ఏ టెన్స్ సింపుల్ పాస్ట్ తర్వాత సింపుల్ ఫ్యూచర్ తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది ఆర్డర్ ఫస్ట్ 3 సింపుల్ టెన్సెస్ 3 కంటిన్యూస్ 3 పర్ఫెక్ట్ 3 పర్ఫెక్ట్ కంటిన్యూస్ రెడీ ఎవరైనా హ్యాండ్ రైజ్ నేను ఫస్ట్ సెంటెన్స్ చెప్తే సెకండ్ చెప్పాలి ఐ ఈట్ ఏ మ్యాంగో స్టాండప్ వెరీ గుడ్ 3 ఐ విల్ ఈట్ ఏ మ్యాంగో 4 ఎవరి ముందు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు 5 I was eating a mango 6 I will be eating a mango 7 చెప్పు I have eaten a mango 8 I had eaten a mango 9 I will have been రాదు రాంగ్ ఎవరు చెప్తారు I will have I shall have eaten a mango right 10 చెప్పు I have been eating a mango 11 I had been eating a mango 12 I shall have been eating a mango next ready we paint a picture 2 3 అందరు చెప్తారా రెడీ నేను నంబర్స్ చెప్తాను చెప్పండి ఫస్ట్ 1 we paint a picture 2 3 4 5 6 7 8 9
10, 11, 12. ఓకే, రైట్, గుడ్ జాబ్. అందరూ బాగా చెప్పారు. ఇప్పుడు నోట్బుక్స్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసారా? రైట్. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. మీ చైర్స్లో పెట్టేయండి బుక్స్. సేమ్ నిన్నటి యాక్టివిటీ చూపిస్తాం. సో ఇప్పుడు మీ పక్కన కానీ వెనక కానీ ఎదురుగా కానీ ఉన్న మీ ఎవరో ఒక పర్సన్ని మీ పేరుగా తీసుకోండి, అంటే మీ పార్ట్నర్గా తీసుకొని మీరు మీ గురించి పరిచయం చేసుకోండి, వాళ్ళ గురించి పరిచయం చేసుకుంటారు. తర్వాత క్వశ్చన్స్ అడగండి. ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే వాళ్ళ లైక్స్, డిస్లైక్స్, ఫేవరెట్ థింగ్స్, ఫేవరెట్ కలర్స్, ఫుడ్ ఐటమ్స్, ఏదన్నా డ్రెస్సెస్, వాళ్ళ గోల్స్, అంబిషన్స్ లేదా ఫ్యూచర్ ప్లాన్స్, వీటి గురించి క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్ చెప్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్, మీరు ఆన్సర్ చెప్పండి. సో ఒక పావు గంట ఆగకుండా ఇంగ్లీష్లో మాత్రమే. తెలుగు ఎవరైనా వాడారంటే పట్టుకుంటారు. ఇంగ్లీష్లో మాత్రమే. ముందు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించి విష్ చేసి మిమ్మల్ని పరిచయం చేసుకొని తర్వాత కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, రెడీ? 1, 2, 3 స్టార్ట్. షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడండి ఫస్ట్. ఇంగ్లీష్ 15 నిమిషాలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు విన్నర్స్. మాట్లాడు. You can ask about your parents, family, their jobs, occupations, anything you can talk. Personals, education related, favorites, question and answer process. ఓకే, స్టాప్. సో ఇప్పుడు మీరున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి వేరే పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. నేను 10 నెంబర్స్ కౌంట్ చేస్తా, వేరే పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్టార్ట్. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా బయట రా. ఒరే చేతులు కట్టుకోవద్దురా, ఫ్రెండ్సేగా.
దొరకలేదా నీకు? ఓకే, స్టాప్ సైలెన్స్. సో మళ్ళీ నేను 10 numbers కౌంట్ చేస్తా. అనదర్ పార్ట్నర్. 1 2 3 4 5 6 7 8 9 10. స్టార్ట్. మీ ఇద్దరేంటి కథలు అసలు? స్టార్ట్. You can ask their favorite hero, favorite heroine, favorite cricketer, favorite cricket player, favorite team, anything. కమాన్, మాట్లాడలా. Okay, stop. Sit down. మాట్లాడారా కొంచెం అన్నా? ఇంగ్లీష్లోనే మాట్లాడారా తెలుగు? నా గురించా? ఏమని ఫ్యాన్సా? మాకు ఫ్యాన్స్ వద్దు, ఏసీ కావాలి. ఎండలో బాగా ఏసీలు ఎవరు లేరా నాకు? ఓకే, రైట్. సో అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడారని నమ్ముతున్నాను, బికాస్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. సో కాకపోతే అందరూ ఒకేసారి మాట్లాడటం వల్ల రూమ్లో కొంచెం నాయిసీగా ఉండి, కమ్యూనికేషన్ బ్యారియర్లో నాయిస్ అనేది ఇంపార్టెంట్. నాయిస్ ఉంటే కమ్యూనికేషన్ బాగా జరగదు. బట్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ఒక 50% బాగా జరిగింది అనుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీ అంటారు. ఎవరు మాట్లాడుకుని ఇంట్రోవర్ట్గా ఇక్కడ ఎప్పుడు కూర్చొని రాసుకొని వినేసి వెళ్ళిపోకుండా సరదా కొంచెం మాట్లాడుకుంటాను. ఓకే, రైట్. సో ఈ మన క్లాస్ రూమ్లో 10th క్లాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు, వాళ్ళల్లో 500 అబవ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, వచ్చింది ఈరోజు 589 అమ్మాయి. 589 వచ్చింది ఒక అమ్మాయికి 10th క్లాస్. ఈవినింగ్ క్లాస్లో ఉంది. మేబీ ఈవినింగ్ బ్యాచ్ కదా. సో 500 అబవ్ వచ్చింది 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరున్నారు? ప్లీజ్ స్టాండప్. స్టాండప్. కమ్ ఆన్ టు ద డయాస్.
500 అబవ్ వచ్చిన వాళ్ళు ఒకసారి మీ పేరు, మీకు వచ్చిన మార్క్స్, మీరు చదివే స్కూల్ పేరు, మీరుండే ఏరియా పేరు, ఊరి పేరు చెప్పండి. వచ్చి రండి, పైకి రండి. లాస్ట్ ఇయర్ కదా, ఈ ఇయర్ 10th అమ్మా. మీరు ఇయరేగా వచ్చింది. ఓకే, కమ్. అరే ఈ బోర్డు కొంచెం వెనక పెట్టాను అమ్మా, కార్నర్కి. అది లైవ్ ఉంచాను, అటు వెనక పెట్టాను. గర్ల్స్ ఇక్కడికి రండి, ముందుకు రండి. ఓకే, లైన్లో నుంచండి. లైన్ లైన్ అంటే ఇటు. అరే ఎందుకు అంత అమాయకంగా నటిస్తున్నారు? చూడలేకపోతున్నారా? బయటికి వెళ్తే అంత నాకు తెలిసి అంత చెప్పురా. పేరు, స్కూల్ పేరు, గ్రూప్లో లింక్ అంటే పెట్టలేదంట రామకృష్ణ. My name is Sheikh Maruf. My score is Sisure Teja. My score is 515. 515. This is Sai Teja Devaraj Gattu. My school name is Little Chandras. My score is 538. My name is Ashwan. My school name is Kanna English Medium High School. My score is 504. My name is Tedeshwar. I am studying in Little Chandras English Medium School. My score is 574. I am Sweta Kadagala. My school name is SGNK MC GH School. I got 516 marks. 516. This is Gayatri. My school name is Sarada High School. My score is 566. My name is Lakshmi Tiptama. I studied in Navina Vidyaniketan High School. My score is 529. My name is Persis. My school name is GHS High School. My score is 511. Good morning to one and all. This is Keet Nishi Muripodi. Recently I completed my 10th standard in Adivitakalapadu Government School. I got 523 marks. సో మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారా? పెర్సిస్కి నేను సెలెక్ట్ చేస్తాను చెప్పాను, నీకు కూడా చెప్తాను చెప్పాను కదా. ఓకే, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీ, మీరు వేసే ఈ స్టెప్పే నెక్స్ట్ మీ కెరియర్ని డిసైడ్ చేస్తుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 10th పాస్ అయిన వాళ్ళు ఇయర్ నిలబండి. 10th కంప్లీటెడ్ ఇయర్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి వెళ్ళేవాళ్ళు. సో మీకు కూడా నేను ఇచ్చే సలహా ఒకటి, ఇప్పుడు వేసే మీ ఫస్ట్ స్టెప్ మీ కెరియర్ వైపు తీసుకెళ్ళే రోడ్ అది. అర్థమైందా? ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ గ్రూప్ తీసుకోవాలనేది 1కి 4 సార్లు డిస్కస్ చేసి, మీకు ఒకవేళ తెలియకపోతే ఎడ్యుకేటర్స్ హెల్ప్ తీసుకోండి, నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకోండి. ఏ గ్రూప్ తీసుకోవాలి, మీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఏంటి, ఫ్యూచర్లో మీరు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఆ జాబ్ చేయాలంటే ఏ గ్రూప్ తీసుకుంటే అటువైపు వెళ్తాను, ఈ గైడెన్స్ తీసుకొని అప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వండి. ఫ్యాన్సీగా మా ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు, వీడు జాయిన్ అయ్యాడు, వాడు జాయిన్ అయ్యాడు, రిలేటివ్స్ ఉన్నారని జాయిన్ అయ్యారంటే అవుట్. గ్రూప్ కూడా అంతే. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సిట్ డౌన్. యూ ఆల్సో యూ కెన్ గో టు ప్లేసెస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టాండర్డ్ మంచి మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. భవ్య ఏ గ్రూపు, స్కోర్ ఎంత? 396 అవుట్ ఆఫ్ 470. ఇంకా ఎవరు ఉన్నారా? నీకెన్ని స్కోర్? 401 అవుట్ ఆఫ్ 500. ఏ గ్రూపు? సిఈసి. ఇంకా ఉన్నారు ఎవరన్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు? ఓకే, గుడ్. బెటర్మెంట్ రాసేవి ఇంప్రూవ్ అవుతాయి స్కోర్ నీకు. నువ్వు రాసావు బెటర్మెంట్ రాలేదా? గుడ్, గుడ్ జాబ్. సెకండ్ ఇయర్ బాగా కష్టపడండి. చూద్దాం. సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఒకళ్ళేనా? నువ్వు ఇంటర్మీడియటా? నేను 8th 9th అనుకుంటున్నా. ఓకే, ఎంత వచ్చింది స్కోరు? 820. ఓ వెరీ గుడ్. ఏ గ్రూపు? ఎంపీసీ.
గుడ్, కీప్ టప్. ఏం జాయిన్ అవుతున్నావు? బీటెక్కేనా? రాసావా? ఎంత వచ్చింది ర్యాంక్? సీట్ వస్తలే, సిరా. నెక్స్ట్ థౌజండ్కి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారా? అంటే డిగ్రీ అంటే బీటెక్ కావచ్చు, డిప్లొమా కావచ్చు. ఇప్పుడు చదువుతున్నా వల్ల సరే, డిప్లొమాలు వేర్లే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? ఎంత స్కోరు? ఇంకా రిజల్ట్ రాలేదా? 92% ఉంది. వెరీ గుడ్. ఏ గ్రూపు? బీకామ్. బీఎస్సీయా? నువ్వే గ్రూపు? బీకామ్. ఓకే, సిరా. ఇంకెవరున్నారు? బీటెక్ వాళ్ళు ఉన్నారా? ఇద్దరున్నారు బీటెక్. ఇంకోటి ఉండాలి. ఆబ్సెంటెడ్. నీది ఏ ఇయర్ అన్నా? 4th ఇయరా? 4-1 4-2? 4-1. నీది 2-2 అయిపోయింది. 3-1కి వస్తున్నాం. ఓకే, సరే, గుడ్. మంచి పర్సంటేజ్ మెయింటైన్ చేయండి. ఇంకెవరున్నారు? డిప్లొమా వల్ల డిప్లొమా ఎంఏ రాలేదా? ఇద్దరేనా? ఇప్పుడు ఫైనల్ సెమ్. నువ్వు ఏ ఇయర్ రా? ఫస్ట్ ఇయర్ రాసావా? వెరీ గుడ్. ఇంకా ఉన్నారా ఎవరన్నా? అదర్ క్వాలిఫికేషన్స్? 9th వాళ్ళు ఉన్నారా? 10th వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇయర్ 10th వచ్చేవాళ్ళు. అసలు సిసలైన వీర్లీళ్ళు. ఓకే, ఫేసెస్ ఒక్కొక్కళ్ళే 1000 వాట్స్ లాగా వెలిగిపోతున్నాయి. అర్థమైందా? ఈ వెలుగు ఎక్కువసేపు ఉండదులే, కొంచెం వెయిట్ చేయండి. జూన్ వరకే. వన్స్ స్కూల్ స్టార్ట్ అయిందంటే ఏం లేదు, చెరువులో చేపలను పట్టుకు రుద్దినట్టు రుద్దుతాడు. స్టడీ అవర్స్, ఈ స్టడీ అవర్స్. ఓకేనా? ఒకవేళ నా పారాయణ ఫ్రీ చైతన్య అయితే ఇంకా రుద్దుతారు. ఉన్నారా? అది. సో జాగ్రత్తగా చదవండి. 10th క్లాస్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 500 అబోవ్ వచ్చిన వాళ్ళగా స్టేజ్ మీదకి రావాలి. మీ అందరూ 500 అబోవ్ రావాలి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వీ ఆల్ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. సరే, 9th ఉన్నారు ఎవరన్నా? ఒక సంవత్సరం సేఫ్ రా మీరు. ఈ సంవత్సరం ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఓకేనా? 9th వాళ్ళ సరే, ప్రైవేట్ స్కూల్ అంటే అంతే ఉంటుంది. ఓకే, 9th వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. ఓకేనా? సిరామ్, గుడ్. కూర్చోరా. ఓకే, ఒక స్మాల్ నాన్ వర్బల్ యాక్టివిటీ చేయిస్తా. దీనికి ఒక 5 బాయ్స్ 5 గర్ల్స్ కావాలి. ఎవరు వస్తారు? ఓన్లీ 5 బాయ్స్ అని ఉంచండి. కమ్, 5 గర్ల్స్ ఉంచండి. 5 ఓన్లీ, 6 నుంచున్నారు. ఒకళ్ళు తీసేద్దాం. పైకి వెళ్ళండి. లైన్లో నుంచండి. లైన్, సింగిల్ లైన్. ముందుకు ఇక్కడ నుంచండి. ఇదిగో లైన్ ఉంచండి, దాని మీద ఉంచండి. ఫోర్ గర్ల్సే ఉన్నారు. ఓకే, ఇంకొక గర్ల్ ఇంకొక బాయ్కి ఛాన్స్ ఉంది. కమ్, ఒక గర్ల్, షీ ఈజ్ కమింగ్. నూరా, ఇద్దరు వస్తాయి. ఎంతమంది ఉన్నారు? సరే, ఇద్దరు రండి. బాయ్స్కి ఒకరికి ఛాన్స్ ఉంది. ఎవరైనా రావచ్చు. ఒక బాయ్కి ఛాన్స్ ఉంది. ఓకే, స్టాండ్. సరిపోయిందా ప్లేస్ అందరికీ? సరిపోతే క్రాస్గా ఉంచవచ్చు. గీర్ వన్ కొంచెం ఇటు అక్కువైపు లైన్లో నుంచండి. ఓకే, రైట్. సో వీళ్ళకి ఒక యాక్టివిటీ నేను చేయిస్తాను. మనకి నాన్ వర్బల్ యాక్టివిటీ ఇది. వాయిస్ అంటే మౌత్ వాయిస్ వాడకుండా ఓన్లీ యాక్షన్స్. అంటే ఇది ఒక పాసింగ్ ద పార్సల్ యాక్టివిటీ. నేను ఒక యాక్షన్ చూపిస్తాను వాళ్ళకి. ఆ యాక్షన్ వెనక వాళ్ళు ముందు వాళ్ళకి
పార్సిల్ చేస్తాం అంటే పాస్ చేస్తూ ఉంటారు, పాసింగ్ ద పార్సిల్ అంటాం. ఓకేనా? సో వీళ్ళు కరెక్ట్గా పాస్ చేస్తారా, ఏమన్నా మిస్ చేస్తారా అనేది మీరు చూడండి. మీరు ఎవరికి హెల్ప్ చేయొద్దు, జస్ట్ యూ వాచ్ అండ్ ఎంజాయ్. ఓకేనా? నవ్వొస్తే నవ్వండి, క్లాప్స్ కొట్టాలంటే కొట్టండి. బట్ ఎవరైతే యాక్షన్ మిస్ చేస్తారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఎవరి దగ్గర యాక్షన్ ట్విస్ట్ అయిద్దో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? మీరు మౌత్ యూజ్ చేయకూడదు. నేను ఫస్ట్ పర్సన్కి తనకి నేమేంటి హర్షినికి నేను చెప్తాను యాక్షను, నువ్వు ఆ అమ్మాయి అట్లా పాసింగ్ వెళ్ళిపోద్ది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు షఫల్ అవుదాం. ఒక బాయ్ ఒక గర్ల్ ఉండాలి, షఫల్ అవ్వండి. ఇద్దరు గర్ల్స్ మధ్యలో ఒక బాయ్ ఉండాలి. ఇట్లా జరగండి, ఆ చివరికి వెళ్ళను, మీరు కూడా ఇట్రండి. అంతే. ఇక్కడ ఇట్రా మనం, వన్ గర్ల్ ఇట్రా. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ మధ్యలో, బాయ్స్లో మధ్యలో ఒక గర్ల్. ఇటు జరగమ్మా, కొంచెం ముందుకు రా. సరిపోయిందా? నీటి జరుగు కొంచెం. ఓకే. ఇప్పుడు మీకు అందరికీ ప్లేస్ సరిపోవాలంటే ఇటు తిరిగి నుంచోండి, అటు తిరిగి, టర్న్ దట్ సైడ్, అటు వాడు వెనకాల. నువ్వు ఇక్కడ మధ్యలోకి రా, నువ్వు అక్కడ నుంచో మధ్యలో నుంచో. ఇప్పుడు సరిపోతుంది చూడండి. ఓకేనా? నుంచారా? రైట్. ఓకే. ఫస్ట్ నువ్వు కదా ఉంది, నువ్వు ఇటు వచ్చేసే. ఒక్క నిమిషం మీరందరూ అటువైపు తిరగండి, వెనక్కి తిరగండి, అంటే బోర్డు వైపు, స్క్రీన్ వైపు. ఓకే? వెనక్కి ఎవరు చూడొద్దు. నేను హరిప్రియకి ఒక యాక్షన్ చూపిస్తా. హరిప్రియ గీర్వాన్కి, అలాగే గీర్వాన్ హర్షినికి పాస్ చేస్తారు, 1 by 1. నేను చెప్పినప్పుడు తిరగండి. ఓకేనా? ఎవరు చూడలేదు. ఎవరైనా చూసారంటే వాళ్ళని పంపించేస్తా. ఓకే. మీరు ఆడియన్స్ చూడొచ్చు, వాళ్ళు ఎవరు ఏ యాక్టివిటీ అనేది మీకు చూస్తే అర్థమైపోద్ది. బట్ మీరు మాత్రం వాళ్ళకి చెప్పకూడదు. ఓకేనా? రైట్. కొంచెం వెనకెళ్ళు. నేను చేసిన ఒకసారి చేసి చూపిస్తా. నేను ఏదైతే చేస్తాను యాక్షన్, ఆ యాక్షన్ చూసి నేను స్టార్ట్ అన్న తర్వాత చేస్తాను. అది అబ్జర్వ్ చేయాలి. సేమ్ అంటే వాళ్ళకి చూపించాలి. ఓకే? ఎవరైనా చూస్తున్నారు? ఎవరా? లాస్ట్ బాయ్. సరే, వాళ్ళు చూసిన అర్థం కాదు కానీ మీరు జాగ్రత్త చూడండి, అబ్జర్వ్ చేయండి. రెడీ? రెడీ, స్టార్టింగ్. అర్థమైంది కదా? ఫస్ట్ ఏంటి చెప్పా కదా, ఒక్కసారి చెప్తాను. నువ్వు నీకు అర్థమైందిగా? కూర్చో. నేను ఒకసారి చెప్తాను నీ బ్యాడ్ లెక్క. గీర్ 1 కమ్. నువ్వు వెనకెళ్ళు, ఎక్కడికి వెళ్ళు. నువ్వు నువ్వు అబ్జర్వ్ చేశాను నేను చెప్పిన పాస్ చేస్తావా? వీడికి చెప్పు. నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్గా వీడికి పాస్ అయ్యి. సరే రండి. మీరెవరు చూడదు. రే నీకేం పనిరా? వాయిస్ లేదు, నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఎంతవరకు అర్థమవుతుంది అంతవరకు పాస్ అయ్యి. నో వాయిస్.
అంతేనా చూపించింది లాస్ట్లో? ఇది కూడా మళ్ళీ చూపించు, లాస్ట్ చూపించు మళ్ళీ ఒకసారి. ఓకే, నెక్స్ట్ హర్షిని కమ్, నువ్వు వచ్చి కూర్చో. అదే అర్థమైంది, నీకేం అర్థమైంది అది చూపించు. జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఓకే, నో మౌత్ అవుతుంది ఒక్కసారి. ఓకే, నెక్స్ట్ పంపిలే కమ్. మీరు ఎవరు తిరగకూడదు, అటువైపే ఉండాలి. ఓకే, పడతారు కేర్ఫుల్. జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. లాస్ట్. ఓకే, నెక్స్ట్ యూ కెన్ గో. మీరెవరు తిరగొద్దు, అటువైపు అండి. చూపించరా, గీరవాన్ గారు చెడగొట్టాడు, అయిపోయింది, ఫినిష్. ఓకే, నెక్స్ట్ యూ గో. ఎటు తిరగండి. అయిపోయిందా? రైట్, కమ్, నువ్వు వెళ్ళు. నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ మీరు తిరగండి. నెక్స్ట్ ఇటు తిరిగి చూపించు. అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూపించు, ఆడియన్స్ కొద్దిగా. నువ్వు అటు తిరుగు. ఏం కోస్తున్నా? సరే పోయి ఇట్లా ఫినిష్. కమ్, చెప్పు. ఇక్కడ రా, ఇట్రా, సెంటర్కి రా. ఫైనల్ ప్రోడక్ట్ అవుట్పుట్ ఇక్కడ ఉంది, చూద్దాం. మళ్ళీ ఒకసారి చూపించు. కోసాడు, రుబ్బాడు, నెక్స్ట్ గోక్కున్నాడా? వా, ఒరే మనకు వచ్చిన వంటకం ఒక్కటే ఆమ్లెట్ వేయటం, అది ఒక్కటి చూపిస్తే చివరికేంద్ర కోడిని కోస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ అబౌట్. ఓకే, ఫస్ట్ నేనేం చెప్పాను నువ్వు చూపించు ఒకసారి. ఫస్ట్ నేనేం చెప్పాను, కంప్లీట్ యాక్షన్ నేనేం చూపించానో ఎంతవరకు గుర్తుందో చివరికి చూద్దాం. లాస్ట్ గల్ పెర్సిస్. కమ్, ఫస్ట్ ప్రోడక్ట్ లాస్ట్ ప్రోడక్ట్ చూడండి. లాస్ట్ నువ్వా? కమ్. ఫస్ట్ నేనేం చేశాను, గ్యాస్ నాబ్ ఆన్ చేశాను, లైటర్ తీసుకున్నాను, 2 times ఇలా ఆన్ చేశాను, గ్యాస్ను వెలిగించాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టాను, లైట్గా కొంచెం ఆయిల్ వేసాను, 2 eggs తీసుకున్నా, 2 బ్రేక్ చేసి వేసేసాను. తర్వాత దానిపైన కొంచెం సాల్ట్, పెప్పర్ వేసేసి, చిల్లీ పౌడర్ వేసాను. తర్వాత దాన్ని రోల్ ఓవర్ చేశాను. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసా, ప్లేట్ తీసుకొని అది దాంట్లో వేసేసుకొని తిన్నాను. తిన్న తర్వాత ఏం చేశాను, ట్యాప్ ఆన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నా, నాప్కిన్తో మూతి తుడుచుకున్నా. తర్వాత తిన్న ఎనర్జీ వచ్చింది కాబట్టి ఏదో జస్ట్ ఇలా అని ఇలా అన్నా. ఓకేనా? ఇది నేను చేసిన యాక్షన్. నీకేం చెప్పింది ఆ అమ్మాయి? ఫస్ట్ సో దిస్ ఈజ్ వాట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ట్విస్ట్ అవుతూ ఉంటుంది. అందుకనే కమ్యూనికేట్ చేయొచ్చు, మాట్లాడటం అందరికీ చేతవు, కానీ నాన్ వర్బల్ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయడం చేత కదా అందరికీ. దానికి ఎగ్జాంపులే ఈ యాక్టివిటీ. ఓకే, పార్టిసిపెంట్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. సో ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఒక జీవితం
ఎలా ఫెయిల్ అయిపోద్ది, ఒక అనుకున్న లక్ష్యం ఎలా మిస్ అవుతుంది, ఆ లక్ష్యాన్ని మిస్ అయ్యి జీవితంలో కష్టాలు పడి చాలా విలువైనటువంటి సంవత్సరాలను వృధాగా గడిపేసి ఒక 20 సంవత్సరాలు వృధాగా కోల్పోయి 20 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని నేను ఆ రోజు ఎందుకు మిస్ అయ్యాను, ఇంగ్లీష్ నేర్చుకోలేకుండా, ఎందుకు ఆ ఛాన్స్ వదులుకున్నాను, ఇంగ్లీష్ ఎందుకు పట్టించుకోలేదు అని బాధపడినా తిరిగి వస్తా రాదు. కానీ అలాంటి రానటువంటి ఎక్స్పీరియన్స్ని మీకు ఒకసారి షేర్ చేయడానికి మన మధ్యకి ఈరోజు ఒక పర్సన్ వస్తున్నారు. ఈవినింగ్ బ్యాచ్లో తను ఒక స్టూడెంట్, బట్ ఎంప్లాయ్. తను మీడియాలో వర్క్ చేస్తారు. మీడియాలో తను కోల్పోయినటువంటి ఆపర్చునిటీస్, ఒకవేళ ఇంగ్లీష్ లేకపోతే మీకైనా సరే భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేటువంటి అంశాలని మీతో పంచుకోవడానికి, తన జీవితాన్ని లైఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి మన మధ్యలోకి ఒకళ్ళు వస్తున్నారు ఇప్పుడు. సో ఆ సార్ క్లాసు ఒక 10 to 15 minutes విని తర్వాత బ్రేక్ తీసుకుందాం. ఉన్నారా సార్? చూడమ్మా, పిల్లలు ఒకసారి బయటన్నారు చూడు. అరే నీకు తెలుసుగా, ఈవినింగ్ బ్యాచ్ వస్తారు. మీడియా సార్ ఒక అంటారు. సో సార్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. రండి సార్, మొబైల్ అంత కొంచెం పక్కన. ఓకే, మొబైల్ అక్కడ మిడిల్లో తీసుకెళ్ళాం. అరే నీకు వచ్చి కదా ఆపరేటింగ్ రా. సారు తను పరిచయం చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకోకపోతే కెరియర్లో ఎలా మిస్ అయ్యారు, ఆపర్చునిటీ ఎలా మిస్ అయ్యారు, లైఫ్కి ఎంత నష్టం జరుగుతుందని తన ఓన్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చారు. ఒకసారి అందరం క్లాప్స్తో సార్ని ఇన్వైట్ చేద్దాం. Good morning, friends. My name is Suvarna Raju Moparthi. I am also a student like you. I am attending evening classes. But today I want to share my life experiences with you because of if we miss English in time, how it affects our life. I want to share with you the importance of subject and my expressions. Just I want to talk in Telugu because not fluent, even not fluent in English now also. So అంటే కమ్యూనికేషన్ని ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగుకి షిఫ్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు మిస్ అవ్వకూడదు ఒకటి కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి మీరు ఎందుకు నేర్చుకోవాలి, ఎంత ఆతృతతో ఎంత ఆసక్తితో నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే ఏం జరుగుతుంది, దానివల్ల వచ్చే నష్టం ఏంటి అనేది మీకు ఒక చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేసాం, మిస్ అయిపోయాం. మీకు అలా జరగకూడదు. ఎందుకంటే మీరు కరెక్ట్ ఏజ్లో ఉన్నారు. చిన్నపిల్లలు అంటే ఇంకా టైం ఉంది, పెద్దవాళ్ళు అంటే అంతా అయిపోయింది. అంటే ఇంకా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. బట్ మీరైతే ఒక్క పాయింట్ మీకు పట్టుకున్నా కూడా మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకోసమే నేను చెప్తున్నా. నా పేరు సువర్ణరాజు. నేను గుంటూరు జిల్లా చేబ్రోల్లో చదువుకున్నాను. తర్వాత నేను మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్నే. అలాగే అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, క్విజ్ కానీ, ఎస్సే రైటింగ్ కానీ, డిబేట్స్ కానీ, వీటన్నిటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా మంచి మార్కులు వచ్చేవి. ఆ అబ్బాయికి ఇంగ్లీష్ బాగా వచ్చేది. అంటే స్పెల్లింగ్ కంటెస్ట్ పెట్టినప్పుడు బాగా వచ్చేవి. బట్ స్పోకెన్ ఇంగ్లీష్ మనకి తెలుసు, మనం ఉన్న ఎన్విరాన్మెంట్లో ఇంకా పర్టికులర్గా నా ఏజ్ 48. సో అప్పుడు అసలు ఇంగ్లీష్ యూజ్ చేయడం అంత అవసరం ఉండేది కాదు. అందువల్ల అంతా తెలుగు ఎన్విరాన్మెంటే ఉండేది కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అసలు తెలియదు, అసలు రాదు. ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వరకే వచ్చు. ఇంగ్లీష్ బాగా వచ్చు, సబ్జెక్టే వచ్చు. అయితే అలాగా జరుగుతున్న క్రమంలో అట్లా డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పేరు విన్నారా? ఎంతమంది విన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ అంటారు, నిఫ్ట్. సరే, చూశారుగా, ఇప్పటికి కూడా మీకు చాలామందికి అవేర్నెస్ లేదు. అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ రిగార్డింగ్ క్లాత్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్. నేను 1998లో ఆల్ ఇండియా కాంపిటీషన్లో నిఫ్ట్ ఎగ్జామ్ రాసి నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఆల్ ఇండియా వైజ్గా ఓన్లీ 16 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. గుజరాత్, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఓన్లీ 16 ఇన్స్టిట్యూట్స్. ఒక్కో ఇన్స్టిట్యూట్లో 30 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటారు. అది ఆల్ ఓవర్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు 7,000 పీపుల్ రాశారు అప్పటికి. ఇప్పుడు చాలామంది, అంటే మనం ముఖ్యంగా సినిమా ఫీల్డ్ సింగర్స్ వాళ్ళు ఫ్యాషన్ టెక్నాలజీ చేశారు. ఇంకో పాయింట్ కూడా చెప్పబోతున్నా. అదేంటంటే, మీకు మెగాస్టార్ చిరంజీవి ఎంతమందికి తెలుసు? ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అందరూ తెలుసు. వాళ్ళ అమ్మాయి సుస్మిత కొణిదేలా అనే అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ మా బ్యాచే. అయితే అప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీలో 2 కోర్సులు ఉండేవి. ఇంటర్మీడియట్ మీద ఫ్యాషన్ డిజైనర్ అని ఉండేది. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, GMT అనే కోర్సు ఉండేది. అంటే ఇది లైక్ MBA లాంటిది. ఫ్యాషన్ డిజైనర్ ఏమో ఆర్టిస్ట్, అంటే ఈ డ్రెస్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. దాన్ని ఫిజికల్గా ఫామ్లోకి రావడానికి మేము చేస్తాం క్లాత్ ఇండస్ట్రీలో. సో అప్పుడు ఏంటంటే, ఓన్లీ 180 సీట్స్ ఉంటే 6 ఇన్స్టిట్యూట్ మీద 30 చొప్పున 180 సీట్స్ ఉంటే 700 పీపుల్ ఇండస్ట్రీస్ కావాలి అప్పట్లో. అంటే 700 పీపుల్ కావాలంటే ఇంకా రిమైనింగ్ అంత ల్యాబ్స్ ఉంది, అప్పుడు అంత కొరత ఉంది. అంటే పైగా అప్పుడు స్టార్టింగ్ శాలరీ 70,000. ఎప్పుడు 1998లో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళ శాలరీ 70,000. సో నేను చెప్పినట్టు నేను సెలెక్ట్ అయ్యాను. ఆ సెలెక్ట్ అవ్వడం కూడా నా ఇంటర్వ్యూ చెన్నైలో జరిగింది. అందరూ, అది ఆల్ ఓవర్ ఇండియా, ఏపీ అని ఏం లేదు. వస్తారు అందరూ, ఎగ్జామ్ రాస్తారు, స్క్రూట్నీ చేయడానికి, షార్ట్ లిస్ట్ చేయడానికి కొంతమందిని పిలుస్తారు. అలా పిలిచినప్పుడు అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. గ్రూప్ డిస్కషన్ కూడా వన్ ఆఫ్ ద పాయింట్ సెలక్షన్స్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అప్పుడు నేను అయిపోయాను రా బాబు, ఇప్పుడు అంటే ఎప్పుడు అలవాట్లేదు, ఎలాగా ఇప్పుడు నేను ఇక్కడ పోయామే మనం ఈ పాయింట్లో అని టెన్షన్ పడుతున్నా. అయితే లక్కీగా ఏమైందంటే, ఇది సౌత్ ఇండియాలో గ్యాదర్ చేస్తున్నది కాబట్టి అందరూ తడబడుతున్నారు ఇంగ్లీష్ విషయంలో. తడబడదంటే వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. వాళ్ళు కొంచెం సేపు గమనించిన తర్వాత, యూ కెన్ స్పీక్ ఇన్ యువర్ మదర్ లాంగ్వేజ్ ఆల్సో మదర్ అని వాళ్ళు ఇచ్చారు. అంటేనే నాకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, నాకు వాటిలో అలవాటు ఉండడం వల్ల ఎప్పుడైతే వాళ్ళు తెలుగుకి అవకాశం ఇచ్చారన్నారో నేను వెంటనే కొట్టేశాను నేను అని అనుకున్నాను నేను కాన్ఫిడెంట్గా. అలాగే షార్ట్ లిస్ట్ చేస్తే ఓన్లీ తెలుగు పీపుల్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ 2లో నేను ఒకడిని, హైదరాబాద్ బేస్ కోసం. హైదరాబాద్లో మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. నిఫ్ట్లో మాదాపూర్లో ఉంటుంది, విప్రో ఎదురుగా. చాలా సినిమాల్లో అప్పటి నుంచి మా బ్యాచ్తోనే. అంతకుముందు అది నాంపల్లిలో చేనేత భవన్ అనే ఓ మోస్తరు పాత ఓల్డ్ బిల్డింగ్లో ఉండేది. నిఫ్ట్ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరలో కొత్తగా కట్టారు. ఆ కట్టడం కూడా అది ఫ్యాషన్ టెక్నాలజీకి తగినట్లుగానే చాలా ఫ్యాషనబుల్గా కట్టారు. అందుకని చాలా సినిమాల్లో ఉంటుంది. అది మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీరు చూస్తే ఓహో ఇదే అనుకుంటారు. అలాగా అందులో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాం. నేను ఇంకొక హైదరాబాద్ బేస్ అమ్మాయి, సంగీ మనవరాలు, ఆమె తెలుగు హైదరాబాద్ బేస్ అయిన వార్తా పేపర్ ఉంటుంది కదా, ఆ గిరీష్ సంగీ వాళ్ళ మనవరాలు. మేమిద్దరమే తెలుగు, మిగతా అంతా నార్త్ ఇండియన్స్. అంటే
అందులో ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు. ఇలాగా మొత్తం ఇంటర్వ్యూ అయిపోయి సెలెక్ట్ అయ్యి కోర్సులోకి అయితే వచ్చాం. కానీ ఇంకా అప్పుడు సేమ్ టైం సైమల్టేనియస్గా ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళు అంతే. వాళ్ళు చిరంజీవి వాళ్ళ డాటరు, ఇంకో ఒంగోలు ఒక అబ్బాయి, పాత బ్యాచ్ ఒక అతను మళ్ళీ ఇందులోకి వచ్చాడు అతను. ఇలాగా సో మేము తెలుగు మాట్లాడాలంటే ఇంక వీళ్ళే ఉంది, ఇంక వేరే ఆప్షన్ లేదు. అలాగా తెలుగు మాట్లాడుకోవడం ద్వారా అలా పరిచయం ఉంది. అయితే విషయం ఏంటంటే క్లాసులు అన్నీ ఇంగ్లీష్లో జరుగుతాయి, అందరూ నార్త్ ఇండియన్స్. అప్పుడు మనం ఆబ్వియస్గా హిందీ అన్న వాడాలి, ఇంగ్లీష్ అన్న వాడాలి. మోస్ట్ ఆఫ్ ద టైం రోజుకి 5 క్లాసులు, 5 1 అవర్లు, 5 గంటలు వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి. కొన్ని క్లాసులు కంబైన్ చేస్తారు ఇద్దరిని, అప్పుడు తెలుగు వాళ్ళు వీళ్ళు దొరుకుతారు, మాట్లాడవచ్చు. అయితే విషయం ఏంటంటే వాళ్ళందరూ ఎవ్వరు మనకి హిందీ రాలేదని కానీ ఇంగ్లీష్ రాలేదని కానీ వాళ్ళు ఎవ్వరు మనల్ని ఏం డిస్కరేజ్ చేయలేదు, ఏమి తక్కువగా చూడలేదు. వాళ్ళు కొంతమంది అయితే అసలు అల్ట్రాసౌండ్ అంటే వెరీ రిచ్ అండ్ వెరీ పాష్, అసలు వాళ్ళకి మనకి పొంతన లేదు కల్చర్లో కానీ విషయంలో. అంటే వాళ్ళు క్లాస్ అయిపోగానే బైక్ అక్కడే స్మోక్ చేస్తారు, అన్నీ అంటే అంత మనకి అది వింతగా ఉంటుంది. బట్ వాళ్ళకి అది కామన్, అది ముంబై నుంచి వచ్చిన వాళ్ళకి అది చాలా ఇది అలా ఉంటుంది. అయితే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. బట్ కొన్ని క్లాసులు గడిచిన తర్వాత నేను ఇబ్బంది, అంటే ఈ కమ్యూనికేషన్ మనం తెలుగులో ధారాళంగా మాట్లాడే వ్యక్తిని మాట్లాడడానికి వ్యక్తి లేరు, క్లాసెస్ చెప్తున్నారు అర్థమవుతున్నాయి కానీ వాళ్ళేం డిస్కరేజ్ చేయలేదు, మనలో మనమే ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి ఏంటి ఇది ఇలాగా మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది, అనవసరంగా వచ్చామా ఇక్కడికి అని నెగిటివ్ థింకింగ్. ఆ టైంలో మన హర్ష సార్ లాగానో ప్రత్యూష సుబ్బారావు గారు లాంటి వాళ్ళు ఉండి గైడ్ చేసి ఉంటే లైఫ్ వేరేగా ఉండుండేది. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పినా మనం వినం కదా, మీకు తెలుసు కదా బాగా, ఎందుకంటే వాళ్ళు చెప్పేది మనకు ఆనదు. అప్పటికి మా పేరెంట్స్ అంటే ఫీజు కూడా ఎక్కువ, ఎందుకంటే దానికి ఉన్న ఆపర్చునిటీ దృష్ట్యా. సో ఇలా అప్పటి వరకు లైఫ్లో ఫెయిల్యూర్ లేదు, ఫస్ట్ టైము అది బిగ్ సక్సెస్, ఫెయిల్యూర్ లేదు. అలాగని ఛాలెంజ్ ఫేస్ చేసింది కూడా అంతకుముందు ఏమీ లేదు, ఇదే ఫస్ట్ ఛాలెంజ్. దాన్ని నేను అక్కడ చేయాల్సింది ఏంటి, ఓవర్కమ్ చేసి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటే అంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఇంకోటి ఉండేది కాదు. అయితే నేనేం చేశాను, ఇది కాకపోతే నాకు ఇంత తెలివి ఉంది లేకపోతే ఇంత తెలుగు ఉంది, నేను ఇంకెక్కడైనా సక్సెస్ కాలేనా, ఇక్కడ దీంతోనే సక్సెస్ అవ్వాలా అనే ఆ రాంగ్ థాట్తో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెలవులు ఇచ్చారు, ఇంటికి వచ్చాను. ఇంకా నేను తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, క్లాస్లో 30 మెంబర్స్ ఉంటే నాది 18th ర్యాంక్. ఈవెన్ అంటే 30 మెంబర్స్ మనం నార్త్ ఇండియన్స్, అంటే నా కింద 17 మెంబర్స్ ఉన్నారు, నేను 18th ర్యాంక్. అంటే వాళ్ళని దాటి మనము ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అక్కడ దాకా వెళ్ళాం, అదైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది. అయితే ఎప్పుడైతే ఒకటి ఫిక్స్ అయ్యామో అలాగా అది జరిగి ఇంకా నేను సెలవుల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయలేదు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఎందుకు రాలేదు అని, అప్పుడు మా ఫాదర్ హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాళ్ళు సత్తెనపల్లి ట్రాన్స్ఫర్ అయ్యి సత్తెనపల్లిలో ఉంటే ఒక స్టూడెంట్ని పంపించి ఎందుకు రావట్లేదని ఇంట్లో, ఆ అబ్బాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేవలం నా పేరు మా ఫాదర్ జాబు అవి 2 పట్టుకొని సత్తెనపల్లి మొత్తం తిరిగేసి సాయంత్రానికి తిండి తిప్పలు లేకుండా మట్టి కొట్టుకుపోయి నన్ను పట్టుకొని ఇలా రమ్మంటున్నారు ఇన్స్టిట్యూట్ ఇది అందరూ అని చెప్పి పిలిచినా కానీ అప్పుడు కూడా నేను వెళ్ళడానికి ట్రై చేయలేదు. దీనివల్ల ఏం జరిగింది, ఇప్పుడు మన యూనివర్స్లో ఒక సింగిల్ డిగ్రీ
యాంగిల్ మారితే అది లైఫ్, అది ఆ లైన్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు టార్గెట్ అటు ఉంటే ఇటు అది ఎంత వేగ్గా, ఎంత డిస్టెన్స్తో అయినా వెళ్ళిపోద్ది. అలాగే అప్పుడు ఆ తీసుకున్న నిర్ణయం వల్ల దాని తర్వాత ఏమేం చేసావా అంటే లైఫ్లో వింత అంటే కెరీర్ని సెటిల్ చేసుకోవడానికి రకరకాల తిప్పలు పడాల్సి వచ్చింది. ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా చదువుతూనే ఉన్నా. తర్వాత నేను జర్నలిజం చేశాను, జర్నలిజంలో ఎంఫిల్ చేశాను, రీసెంట్గానే లా కంప్లీట్ చేశాను. ఇవన్నీ ఎందుకు? కెరీర్ని ఒక బెటర్ పొజిషన్లో ఉంచుకోవడం కోసం. ఆ బెటర్ పొజిషన్ ఏంటి అంటే మీకు చెప్పా నేను, 1998లో 70,000 శాలరీ అంటే అది మామూలు ఇష్యూ కాదు అసలు అది. ఎందుకంటే మీకందరికీ ఇక్కడ నేను 3 విషయాలు చెప్పడానికి వచ్చా. ఒకటి ఇంగ్లీష్ ఇంపార్టెన్స్, రెండోది రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవటం, 3 ఫైనాన్షియల్ అవేర్నెస్. అది కూడా ఉండాలి. అంటే మన పేరెంట్స్ మన కోసం కష్టపడతా అన్నీ వాళ్ళు సమకూరుస్తూ ఉంటారు. అందువల్ల మనకి డబ్బు యొక్క అవసరం, డబ్బు యొక్క విలువ తెలిసే అవకాశం లేదు. సహజంగా తెలియదు కూడా, కానీ తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే డబ్బు ఏంటి, ఎందుకు, ఎలా అనేది అంటే నేను తెలుసుకోలేదు. అట్లీస్ట్ అంటే డబ్బు చాలా ప్రధానమైంది లైఫ్లో. అది మనం ఇన్ టైంలో దాని మీద కరెక్ట్ దృష్టి పెట్టకపోతే తర్వాత చాలా విషయాలు లేట్గా తెలుసుకొస్తుంది, చాలా నష్టపోవాల్సి వస్తుందని. అందుకని ఈ 3 విషయాల గురించి మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో ఆ తర్వాత జర్నలిజం చేశాను. జర్నలిజం చేసిన తర్వాత కూడా మళ్ళా ఇంగ్లీష్ లేకపోవడం అనేది ఇంకోసారి దెబ్బ కొట్టింది. ఎలా దెబ్బ కొట్టింది? తెలుగు మీడియాలో నేను ఇప్పటి వరకు TV9, TV5, CVR న్యూస్, స్టూడియో ఎన్ అనే ఛానల్స్కి అక్కడ హైదరాబాద్లో చేశాను, యాంకర్గా చేశాను, మళ్ళీ ఇక్కడ గుంటూరు డిస్టిక్ హెడ్గా చేశాను. కానీ తెలుగు మీడియాకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఏంటి? కెరీర్ పరంగా, శాలరీస్ పరంగా తెలుగు మీడియాలో ఒక 30,000 శాలరీ ఇస్తే అదే జర్నలిజం చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ మీడియాలో 70,000 నుంచి 1 lakh ఇస్తారు నవ్వేడేస్. అదే ఇంగ్లీషు మాతో పాటు చదివిన వాళ్ళు లేదా మా జూనియర్లు ఈ విషయం తెలుసుకొని ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళు ఇంగ్లీష్ మీడియాకి వెళ్ళి కొంతమంది బాగానే సెటిల్ అయ్యారు, బాగానే ఎర్న్ చేస్తున్నారు. నేను పంతానికి మళ్ళీ ఇంకొకసారి అంటే మళ్ళీ తెలుగే ఉద్ధరించాలి, తెలుగులోనే సాధించాలి అన్నట్టుగా తెలుగు మీడియాకి అంకితమయ్యి మీకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారుగా మీడియా యొక్క గ్రిప్ పడిపోయింది. ఇప్పుడు టీవీ ఎవరు చూడట్లా, 24 hours న్యూస్ ఎవరు చూడట్లా, అందరు సోషల్ మీడియానే, ఫోన్లోనే. దాంతో శాలరీస్ కూడా తగ్గించేశారు. అదే ఇంగ్లీష్ నేర్చుకొని ఉండి ముందే ఈ ప్రమాదం అనేది పసిగట్టుండి అట్లా షిఫ్ట్ అయినా కానీ అప్పుడు కూడా బాగుండేది. సో ఇప్పుడు మళ్ళా రీసెంట్గా ఏం చేస్తున్నాం, ఇప్పుడు మీడియాకి వాల్యూ లేదు కాబట్టి లాయర్ అయితే బాగుంటుంది, మనకున్న స్కిల్స్కి చాలా చేయొచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ లా చదివి లా షిఫ్ట్ అవుతున్నా. అయితే అదే తప్పులు మళ్ళీ పునరావృతం కాకూడదు. ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఇంగ్లీష్ ఉంటే, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, దానికి బ్రహ్మోస్కి వార్ హెడ్స్ బిగిస్తూ ఉంటారు. అదేంటి, ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా దానికి తగిలిస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలు మిసైల్లో ఇనప గుండేస్తే ఏమవుద్ది, అది ఊరికి వెళ్ళి అక్కడ పడుతుంది, అక్కడ వరకే గుంట పడుతుంది, లేకపోతే స్మాల్ డ్యామేజ్ చేస్తుంది. అదే దానికి ఆ వార్ హెడ్ని ఒక న్యూక్లియర్ బాంబుని బిగించామనుకో మొత్తం స్మాష్ చేస్తుంది. ఈ ఇంగ్లీష్ అనేది న్యూక్లియర్ వెపన్ లాంటిది. మనం ఆ మిసైల్ లాంటి వాళ్ళమైతే మనకున్న స్కిల్స్కి ఇంగ్లీష్ మీరు గనక అటాచ్ చేస్తే మీరు వండర్స్ చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. ఎలాగంటే
ఇప్పుడు మనం కానీ ఇంగ్లీష్ని ఇన్ టైంలో గ్రాస్ప్ చేసుకోలేకపోతే, ఇన్ టైంలో కనుక దాన్ని మనం నేర్చుకోలేకపోతే కనుక డెఫినెట్గా అది చాలా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు అందుకే నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి ఈవినింగ్ వస్తున్నాను. అలాగే దీనికి ఇంగ్లీష్తో పాటుగా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఓన్లీ ఇంగ్లీష్ వచ్చినా మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే, మెంటల్ ఎబిలిటీ లేకపోతే, మెంటల్ మెచ్యూరిటీ లేకపోతే మళ్ళీ అది కొంత, అంటే ఇప్పుడు మీకు బాగా వచ్చు కానీ ఏం లాభం మీరు మాట్లాడలేకపోతే, స్టేజ్ ఫియర్ లేకపోతే చాలామంది ఉంటారు అలాగా, పిహెచ్డీలు చేసి ఉంటారు, ఇంగ్లీష్లో ఏది అడిగినా చెప్తారు కానీ స్టేజ్ ఎక్కి ఒక్క మాట మాట్లాడమంటే మాట్లాడలేరు. అలాగా ఉండకుండా హర్ష సార్, ప్రత్యూష సుబ్బారావు గారు చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఏంటంటే వన్ సైడ్ ఏది, ఇంకొకటి లైఫ్కి ఏది ఉన్నా లేకపోయినా, మీకు ఏ ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ ఒక్కటి కూడా మిమ్మల్ని బ్రహ్మాండంగా నిలబడుతుంది. ఈవెన్ నన్ను నమ్మండి, ఇంగ్లీష్ ఒక్కటి ఎఫిషియెంట్గా వచ్చినా కానీ మీరు బ్రహ్మాండంగా బతికేయచ్చు. ఎందుకో తెలుసా, మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ అంటే పిచ్చి. ఎందుకు? వాళ్ళకి రాదు కాబట్టి, వాళ్ళు ట్రై చేయరు కాబట్టి. ఇప్పుడు ప్రపంచంలో ఒక సామెత ఉంది, ఏ ఇద్దరు వేరే వాళ్ళు కలిసినా అందరూ వాళ్ళ మదర్ టంగ్లో మాట్లాడుకుంటే మన వాళ్ళే వాళ్ళ భాష కావాలంటే ఇంగ్లీష్లోనో ఎక్కడ ఇంకో భాషలో మాట్లాడడానికి, గొప్పగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. అది కూడా ఒక్క మాటే, తర్వాత మళ్ళీ గతి లేక తెలుగుకి తిరిగి రావాల్సిందే. ఇంకొకటి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంగ్లీష్లో గట్టిగా మాట్లాడండి, అందరూ మీ వైపు చూస్తారు, అందరూ మీకు మంచి వాల్యూ ఇస్తారు. ఈవెన్ కలెక్టర్ ఇస్తాడు, జడ్జి కూడా ఇస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళైనా చూడండి, ఇంగ్లీష్లో గట్టిగా 4 మాటలు మాట్లాడండి, మీకు కూర్చొని సీట్ ఇస్తారు కూర్చోడానికి. వాళ్ళని పిలవండి, ఆయన పిలవండి అంటారు. మిమ్మల్ని ఈర్ష్యగా చూస్తుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు కానీ మిమ్మల్ని ఈర్ష్యగా చూస్తుంటారు. అలాగే మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఏ ఇంటర్వ్యూలో అయినా ఇంగ్లీష్లో గలగలా మాట్లాడండి, మీరు గ్యారంటీగా షార్ట్ లిస్ట్లో ఖచ్చితంగా మీరు ఉంటారు, ఎనీ ఫీల్డ్. సో ఇంగ్లీష్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ టైంలో మీకు మీ కెరీర్లకి, ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ తీసుకున్నా లేకపోతే మార్కెటింగ్ ఫీల్డ్ తీసుకున్నా, మనం కానీ ఇంగ్లీష్లో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటేనేమో మీకు స్కై ఈజ్ ద లిమిట్. ఎక్కడైనా ఆపర్చునిటీ ఉంటుంది, ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా. అదే తెలుగు మాట్లాడుతూ ఉంటే మీరు ఇంకా మీ ఏరియాకి మీరు సర్ప్రైజ్ చేసుకోవాలి. మీ గోల్స్, మీ ఎయిమ్స్ ఇవన్నీ చాలా లిమిటెడ్గా మారిపోతాయి. మన ఎదుగుదల కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి మీ స్కిల్తో పాటు, మీ ఎడ్యుకేషన్తో పాటు దానికి ఇంగ్లీష్ని డెఫినెట్గా యాడ్ చేయండి. చాలా సీరియస్గా తీసుకోండి. ఈ టైము, మీరున్న ఈ టైము చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఇప్పుడు నేను సార్ని రిక్వెస్ట్ చేశా, ఏమని, సార్ స్టూడెంట్స్కి చెప్తానండి, ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఈవినింగ్ చెప్పి తెలుసుకొని ఏం చేస్తాం మేము, ఆల్రెడీ అంటే మాకు ఛాన్స్ లేదు ఒక రేంజ్ దాటి వెళ్ళడానికి. మీకైతే స్కై ఈజ్ ద లిమిట్, మీరు ఏదైనా చేయడానికి మీకు స్కోప్ ఉంది. అందుకే నేను మీకు చెప్తున్నా, ఇంగ్లీష్ అనేది చాలా 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 అవసరం, ఈ టైంలో చాలా అవసరం. అలాగే ఎవరైతే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు, మనం ఆన్లైన్లో చూడొచ్చు, చాలా క్లాసెస్ ఉంటాయి, చాలా లక్షల నెంబర్లో ఉంటాయి. అయితే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఎందుకంటే వేరే ఆప్షన్ లేనప్పుడు మనం నేర్చుకోవచ్చు. మనకి ఎప్పుడైతే వండర్ఫుల్ ఆప్షన్ ఉందో అప్పుడు మనం ఆన్లైను ఆఫ్లైను రెండు యూటిలైజ్ చేసుకుంటే మీరు చాలా తక్కువ టైంలోనే ఇంగ్లీష్ని గ్రాప్ చేయొచ్చు. నేను ఇక్కడికి రావడానికి ముందు ఆన్లైన్లో నేను చాలా సుమితా రాయ్ అనే మేడం గారు, ప్రొఫెసర్ గారు సింపుల్ ఇంగ్లీష్లో ఒక రకంగా సార్కి నాకు బాగా నచ్చడానికి సిమిలారిటీ ఉంటుంది, చెప్పే సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్గా అర్థమయ్యేలాగా. కాబట్టి
సార్ చెప్పే క్లాసులతో పాటు మీరు ఇంగ్లీష్ నిజంగా నేర్చుకోవాలి, త్వరగా నేర్చుకోవాలంటే ఆన్లైన్లో సింతారాయ్ మేడం క్లాసెస్ కూడా కంపల్సరీ వాచ్ చేయండి. అట్లాగే మోటివేషనల్ స్పీచ్ ఇప్పుడు నిన్న కూడా నేను క్లాస్లో చెప్పా. మునీబా మజారి అనే ఒక లేడీ, ఆమె లైఫ్ ఒక యాక్సిడెంట్లో స్పాయిల్ అయిపోయినా కానీ బాగా షైన్ అయ్యారు. ఎలా అబ్స్టాకల్స్ అంటే బెస్ట్ ఇంగ్లీష్ స్పీచెస్ అని కొడితే ఆమెదే ఫస్ట్ వస్తుంది. అది ఎందుకు ఏంటో మీరే చూడండి. ఈవెన్ పెద్ద పెద్ద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ ఆమెను పిలిచి మోటివేషనల్ స్పీచ్ ఇప్పిస్తున్నారు. ఎందుకంటే సింపుల్ ఇంగ్లీష్లో చెప్తారు, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా చూడండి. ఇలాగా మీరు ఈ ఇంగ్లీష్ని అలాగే లైఫ్లో ఇన్ టైంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన సమయంలో అమలు చేసి మంచి మీ లక్ష్యాన్ని సాధించడానికి ట్రై చేయాలని, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వదిలేయడము లేకపోతే వెనక్కి తిరిగిపోవటము అలా చేయకుండా ముందుకే, ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వదిలేసి పక్కదారిలో వెళ్ళి మనం చేరుకునే గోల్కి దాన్ని అధిగమించి దాన్ని ఫేస్ చేసి, అంటే సపోజ్ ఇంగ్లీషే ఉంది, దాన్ని అధిగమించి ముందుకెళ్ళిన దానికి లైఫ్లో చాలా తేడా ఉంటుంది. ఇంకొకటి, ఒకసారి వచ్చిన అవకాశము మరొకసారి లైఫ్లో రాదు. ఇంకోటి ఏదన్నా వస్తుంది, లేకపోతే అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, కానీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ కనుక వచ్చుంటే దాన్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ అలాంటిది ఖచ్చితంగా తిరిగి రాదు. కాబట్టి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, ఇంగ్లీష్ అనేది నన్ను దెబ్బతీలా, నేనే మన యాటిట్యూడ్తో మన లైఫ్ని అంటే ఇప్పుడు బెటరే, బట్ సూపర్గా అయితే లేదు. ఇంగ్లీష్ ఉండుంటే సూపర్గా ఉండేది. ఆ సూపర్గా ఉండటం అనేది మీకు ఖచ్చితంగా రావాలని మీరు అటైన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఈ నా మాటలు ఒకసారి అంటే ఇంగ్లీష్ పరంగా అలాగే మనీ పరంగా అలాగే కెరీర్ పరంగా సీరియస్గా థింక్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్. సో సార్ తన జీవిత అనుభవాన్ని మొత్తాన్ని మీకు షేర్ చేశారు, చూశారు కదా. ఇంగ్లీష్ లేకపోతే ఏమవుతుంది, ఇంగ్లీష్ నేర్చుకుంటే బెటర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. తను ఇంత టైం తీసుకొని మీకు ఎందుకు చెప్పాడంటే మీరు కూడా తర్వాత సార్ లాగా వెనక్కి తిరిగి చూసుకొని బాధపడకూడదని. ఓకేనా? డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ చాలా బాగా నేర్చుకున్నారు అన్డౌటెడ్లీ. 21 days గడిచే ఇంకొక 9 daysలో మన ప్రోగ్రామ్ అయిపోద్ది. ఓకే, సో ఈ 9 days మిస్ అవ్వకుండా, ఆబ్సెంట్ అవ్వకుండా అందరూ రండి. ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.